పదవుల పంపకల విషయంలో తమకు అన్యాయం చేశారంటూ అధిష్టానం పెద్దలను మీడియా ముఖంగా విమర్శించడం సరికాదని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మా బోజు అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జడ్పీటీసీ చారులత రాథోడ్, ఉట్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు భరత్ చౌహాన్లను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గతంలో అనేక సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టానం అత్యంత ప్రాధాన్యమిచ్చిందని, కానీ డబ్బుల కోసం ఆశపడి అధికార పార్టీ నేతలతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న విషయం వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. జడ్పీ చైర్మన్ ఎన్నిక సమయంలో మంత్రి కేటీఆర్ ను కలిసి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించింది మీరు కాదా అంటూ నిలదీశారు. చారులత గారికి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఫైనల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆమెను జిల్లా పరిషత్ చైర్మన్కి ఇవ్వాలనుకున్నది. మహారాష్ట్రలో క్యాంప్ నుంచి ఆమె పారిపోయి కేటీఆర్ దగ్గర పోయి డబ్బులు తీసుకున్నది. ఇది వాస్తవం కాదా? చారులత గారు, మీరు ఓటింగ్ వేసేటప్పుడు జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ టీఆర్ఎస్ పక్షాన చేయలేపలేదా? దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా జోగురామన్న ఎమ్మెల్యే గారు, జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ గారు, వీళ్ళిద్దరితో కలిసి కేటీఆర్ దగ్గరికి వెళ్ళేసి 29 డిసెంబర్ 2021 కేటీఆర్ని పోయి కలిసింది వాస్తవం కాదా? చారులత గారికి జిల్లా పరిషత్ కేటీఆర్ దగ్గర పోయి డబ్బులు తీసుకున్నది. ఇది వాస్తవం. చారులత గారు, మీరు ఓటింగ్ వేసేటప్పుడు జడ్పీ చైర్మన్ జనగారి పక్షాన చేయలేపలేదా? దీనికి